కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలాగ్ చూసావా, ఒకే కదా అని పీకితే పీక కోస్తామని. ఒకే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు ఈ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా మంది అనుకోవచ్చు కమ్యూనిస్ట్ పని అయిపోయింది. కమ్యూనిస్టుల పని అవ్వటం గాని, కమ్యూనిస్టులని అంతం చేయటం గాని, కమ్యూనిస్టులు లేకుండా చేయటం గాని ఎవరి వల్ల ఈ భూప్రపంచంలో కాదు, ఎవరి వల్ల కాదు. మా అయోధ్య లేడు, అయోధ్య ఉంటే వాళ్ళు సంతోషపడేవారు. అయోధ్య లేకపోయినా ఇంతమంది 100 మంది ఉన్నారు. నేను లేకపోయినా ఉంటారు, మా కొమరయ్య గారు లేకపోయినా ఉన్నారు, గురు ప్రసాద్ గారు లేకపోయినా ఉన్నారు, రజబలి గారు లేకపోయినా ఉన్నారు, నేను పార్టీ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ కొండయ్య గారు, మైసా కొండయ్య గారు లేకపోయినా ఉన్నారు, వీరభద్రం గారు లేకపోయినా ఉన్నారు. ఉంటారు. ప్రజలు ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుంది. ఎర్రజెండా ఉన్నంత కాలం పేదవాడి తరపున నిలబడుతుంది. రేపు తెల్లబాటు కూడా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఓట్లు కావాలంటే కమ్యూనిస్టు స్నేహం. ఓట్లు అయిపోయిన తర్వాత ఇదంతా చూసా, ఏడు దాటే వరకు ఓడ దాటినాక ఏడు మేమేం పెద్ద పదవులు కోరుకోవట్లేదు. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. మాకే వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవరు ఉండరు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పత్రం మీరే రాసుకుంటే, మీ పత్రానికి సంబంధించి మీరే దానికి శిలాపలకం తయారు చేసుకుంటే, దాని ఏమంటారు, మీ శ్మశాన వాటికుంటుంది, శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేమీ చేయలేం. అందుకని చెప్తున్నాను, భయపడే సమస్య లేదు. కమ్యూనిస్టులు మనం నిజాయితీగా ఉండేవాళ్ళం, చివరి వరకు ధైర్యంగా ఉండేవాళ్ళం. పోరాటాలకు మారిపోయారు కమ్యూనిస్టులు. పేద ప్రజలకి ప్రతిరూపం కమ్యూనిస్టులు. ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ సమస్య వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా ముందే జెండా ఎర్ర జెండా. అందువల్ల ఏ భవిష్యత్తులో ఎక్కడ నాకు తెలియదు. అవసరమైతే పిల్లపాకు కూడా పోటీ చేయాల్సి వస్తే మళ్ళా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అందరికీ సెలవు తీసుకుంటాం.